మాజీ ఎమ్మెల్యే రోజాకు ఎయిర్ ఇండియా షాక్ ఇచ్చిందా? దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎయిర్ ఇండియా సేవలపై మాజీ మంత్రి రోజా తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాఠ్మండు నుంచి వచ్చే విమానం 2 గంటల ఆలస్యమైందంటూ ఆమె చిరెత్తుకొచ్చారు. దాంతో చెన్నై విమానం మిస్ అయ్యానంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణం పీడకలగా మారిందంటున్నారు. కారణం లేకుండా టికెట్ రద్దు చేశారు. సిబ్బంది నాతో దురుసుగా ప్రవర్తించారు. కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియా ఎక్స్ లో ట్వీట్ చేశారు ఆమె. అంశానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అదిగో ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. రోజా సెలమని చేసిన ట్వీట్ అది. Deeply disappointed with Air India's service on 2nd December 2024. Privatization was sold as a magic wand for efficiency, but Air India's ground staff at Delhi has proven otherwise. అంటూ ఒకసారి అర్థం చెప్పే ప్రయత్నం చేస్తాను. Deeply disappointed with Air India's service on 2nd December 2024. డిసెంబర్ 2వ తారీఖున ఎయిర్ ఇండియా సర్వీస్తో నేను తీవ్రమైన నిరాశకు గురయ్యానంటూ రోజా సెల్వమణి చెప్పుకొచ్చారు. ప్రైవేటైజేషన్ వాజ్ సోల్డ్ యాజ్ ద మ్యాజిక్ వ్యాండ్ ఫర్ ఎఫిషియన్సీ, అంటే ఎఫిషియన్సీ కోసం దానికి సంబంధించి మాట్లాడుతున్నారు ఆమె. ఎఫిషియన్సీ కోసం ఒక మంత్రదండంలాగా ప్రైవేటైజేషన్ని అమ్మేశారంటూనే, బట్ ఎయిర్ ఇండియాస్ గ్రౌండ్ స్టాఫ్ ఎట్ ఢిల్లీ హ్యాస్ ప్రూవెన్ అదర్వైజ్. కానీ గ్రౌండ్ స్టాఫ్, ఎయిర్ ఇండియా గ్రౌండ్ స్టాఫ్, ఢిల్లీలో ఉన్న ఎయిర్ ఇండియా గ్రౌండ్ స్టాఫ్ సరిగ్గా ప్రవర్తించలేదు అంటూ కూడా అర్థం వచ్చేలా ఆమె ట్వీట్ చేశారు.